రాజకీయాల్లో మస్క్ సంచలనం సృష్టించారు. చెప్పి చెప్పనట్టుగానే ది అమెరికా పార్టీని ప్రకటించి ట్రంప్‌నకు షాక్ ఇచ్చారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో విభేదాల కారణంగా మస్క్ డోజ్ బాధితుల నుంచి తప్పుకున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే తాను పార్టీ పెడతానంటూ స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్టుగానే పార్టీని ప్రకటించారు. తమ పార్టీ అమెరికాలో రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల ద్వైపాక్షిక వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఈ మూడో పార్టీని స్థాపించారు. మస్క్ పార్టీ అమెరికా రాజకీయాలను శాసించగలదా? ఎన్నో ఏళ్లుగా అధికారం పంచుకుంటున్న డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలకు మస్క్ చెక్ పెట్టగలరా? ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఇప్పుడు రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. అమెరికాలో అధికారం కేవలం 2 పార్టీల మధ్య తిరుగుతోంది. ఒకటి డెమోక్రటిక్, 2 రిపబ్లిక్. ఎన్నో ఏళ్లుగా ఈ 2 పార్టీలే రాజకీయాలను శాసిస్తున్నాయి. కానీ ఈ 2 పార్టీలు ప్రజలకు నిజమైన స్వేచ్ఛను ఇవ్వడం లేదనే వాదన ఎప్పటినుంచో ఉంది. దీంతో అమెరికాలో కొత్త పార్టీ అవసరం ఉందా అంటూ ఎలన్ మస్క్ ఎక్స్లో ఒక పోల్ పెట్టారు. అమెరికా ప్రజల గొంతు కోసం ఒక పార్టీ అవసరమా అని అడగ్గా దాదాపు 40% మంది అవసరం అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారితే తాను పార్టీ పెడతానంటూ ప్రకటించిన కొన్ని రోజులకే మస్క్ ది అమెరికా పార్టీని స్థాపిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కొత్త పార్టీ రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని, ప్రజల గొంతుకకు నిజమైన వేదికగా నిలుస్తుందని మస్క్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మస్క్కు ఏర్పడిన విభేదాల కారణంగానే మస్క్ పార్టీ పెట్టినట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల సమయంలో ట్రంప్ గెలుపు కోసం మస్క్ తీవ్రంగా కృషి చేశారు. ఆయన కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. దీంతో ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మస్క్కు డోస్ బాధ్యతలు అప్పగించారు. డోస్ బాధ్యతలను నిర్వర్తించడంలో మస్క్ సఫలమయ్యారు. అమెరికా ప్రభుత్వం చేస్తున్న అనవసర ఖర్చులను తగ్గించే క్రమంలో ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత అమెరికా అప్పును భారీగా పెంచడంతో పాటు రక్షణ రంగం కోసం భారీగా నిధులు కేటాయింపులు, ఎన్నికల హామీల అమలు కోసం ట్రంప్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తీసుకొచ్చారు. అయితే ఈ బిల్లును మస్క్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ బిల్లు దేశ రుణ పరిమితిని $5 ట్రిలియన్ పెంచుతుందని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు హానికరమని మస్క్ ఆరోపించారు. ఈ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సామాన్య ప్రజలపై దారుణ ప్రభావం చూపుతుందని, లక్షలాది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే మరుసటి రోజే కొత్త పార్టీ స్థాపిస్తానని మస్క్ హెచ్చరించారు. జూలై 4 నాటికి ఈ బిల్లు అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లో ఆమోదం పొంది ట్రంప్ సంతకంతో చట్టంగా మారింది. దీంతో మస్క్ తన మాటను నిలబెట్టుకుంటూ జూలై 6న ది అమెరికా పార్టీని ప్రకటించారు. ఎక్స్ వేదికగా మస్క్ తన కొత్త పార్టీపై కీలక ప్రకటన చేశారు. ప్రజలకు నిజమైన స్వేచ్ఛ ఇవ్వడానికి, దేశాన్ని అవినీతి, వృధా ఖర్చుల నుంచి కాపాడేందుకు ఈ పార్టీ ఏర్పడిందని మస్క్ పేర్కొన్నారు. ఈ పార్టీ 2026 మధ్యంతర ఎన్నికలపై దృష్టి సారిస్తుందని, 2-3 సెనెట్ సీట్లు, 8-10 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సీట్లతో పోటీ చేసి కీలక చట్టాలపై ప్రభావం చూపాలనే లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా ప్రజల నిజమైన ఇష్టాన్ని ప్రతిబింబించే చట్టాలను నిర్ధారించడం ఈ పార్టీ లక్ష్యమని మస్క్ పేర్కొన్నారు. అయితే ఈ పార్టీ ఫిజికల్ కన్జర్వేటిజం, ఆర్థిక ఖర్చు తగ్గింపుపై దృష్టి సారిస్తుందని, సామాజిక విషయాల్లో ట్రంప్ విధానాలతో సమానంగా ఉంటుందని మస్క్ సూచించారు. అయితే అమెరికాలో కొత్త పార్టీ స్థాపించడం అంత సులభం కాదు. ప్రతి రాష్ట్రంలో కఠినమైన నిబంధనలు, లక్షలాది సంతకాల సేకరణ వంటి సవాళ్లు ఉన్నాయి. ఇంకా ఈ పార్టీని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్లో అధికారికంగా నమోదు చేయలేదు. జూలై 4న మస్క్ ఎక్స్లో నిర్వహించిన ఈ పోల్లో 1.2 మిలియన్ల మంది పాల్గొనగా 65.4% మంది కొత్త పార్టీకి మద్దతు తెలిపారు. ఈ సానుకూల స్పందనతో ఉత్సాహం పొందిన మస్క్, మీరు 2:1 నిష్పత్తిలో కొత్త పార్టీ కావాలనుకుంటున్నారు, అది మీకు లభిస్తుందని ప్రకటించారు. అమెరికాలో 2 పార్టీల ఆధిపత్యాన్ని సవాలు చేయడం మస్క్కు అంత సులభం కాదు. 1912లో థియేడర్ రూజ్వెల్ట్ బుల్ మూస్ పార్టీ 27% ఓట్లు, 88 ఎలక్టోరల్ ఓట్లు సాధించినప్పటికీ విజయం సాధించలేదు. 1992లో రాస్ పెరోట్ 19% ఓట్లు సాధించినా ఎలక్టోరల్ ఓట్లు గెలవలేదు. దీంతో ఎలన్ మస్క్ యొక్క ది అమెరికా పార్టీ అమెరికా రాజకీయాల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మస్క్ ఆర్థిక శక్తి, సామాజిక మాధ్యమాల్లో ఆయనకున్న ప్రభావం
ఈ పార్టీకి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పార్టీ నిజంగా ప్రజల గొంతుకగా మారుతుందా లేక కేవలం మస్క్ యొక్క వ్యక్తిగత అజెండాగా మిగిలిపోతుందా అనేది త్వరలో తేలనుంది.